ప్రముఖ వైద్య నిపుణులు వెంకటరామిరెడ్డి గారితో ఉన్నాం. సో ఆయన అడిగి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పైల్స్ ప్రాబ్లమ్స్ కి ఎలాంటి పద్ధతులు యూజ్ చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. పైల్స్, ఫిషర్, ఫిస్తులా ఈ రోజుల్లో 100కి 50% పేషెంట్స్కి మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఇది దేనివల్ల వస్తుంది? మెయిన్ సెడెంటరీ లైఫ్ అంటాం కదా, అంటే తింటాము, కూర్చుంటాము, మన ఈ డే టు డే లైఫ్లో కష్టం అనేది తెలియదు ఒకటి. రెండవది మనం మన సిస్టమ్ ప్రకారం, అంటే ఈవెన్ సాఫ్ట్వేర్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం అదే పనిగా కూర్చొని దాన్ని అలాగే ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ తిన్నది డైజెస్ట్ కాకపోవడం ఒకటి, దీని కాన్స్టిపేషన్ లాగా వచ్చి డైలీ మోషన్స్ పోలేకపోవడం, వీటి వల్ల కూడా మనకు అక్కడ పైల్స్, ఫిషర్, ఫిస్తులా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. వీటిల్లో మేజర్ ఏంటంటే పైల్స్, ఫిషర్ పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా ఫిస్తులా అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అదేంటంటే అక్కడ ఒక్కోసారి క్లోజ్ అవుతుంటుంది, మరలా ఓపెన్ అవుతుంటుంది. క్లోజ్ అయ్యి 1-2 నెలలు క్లోజ్ అయ్యి తర్వాత ఓపెన్ అవుతుందంటే వాడికి నరకం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ ఒక బాయిల్ లాగా, అంటే మనం ఒక చర్మం పైన బాయిల్స్ వస్తుంటాయి కదా, అంటే చిన్న గడ్డలు లాంటివి వస్తాయి. ఆ గడ్డ పగిలి ఫస్ట్ బయటకు వచ్చేంత వరకు ఎంతో పెయిన్, అంటే దానివల్ల జ్వరం రావచ్చు, ఏమైనా అవుతుంటుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా మనకు అంటే సెన్సిటివ్ పార్ట్లో యానస్ దగ్గర ఏర్పడుతుంది కాబట్టి ఫిస్తులా అక్కడ ఉన్నప్పుడు వాడికి ఏ పని చేయలేడు, కూర్చోలేడు, నిల్చోలేడు, డే టు డే లైఫ్ చేయలేడు. అంటే ఈవెన్ బైక్ కూడా నడపాలన్నా ఆ ఫిస్తులా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ ఫిస్తులాలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు అడిగినట్టు మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని చెప్పి అన్నీ కలిపి ఒక రూప్ కింద తీసుకొచ్చినాం అనమాట. దీంట్లో ఆయుర్వేదిక్, హోమియోపతి దేంతో మంచిగా అవుతుందో దాంతో మనం చేసుకుంటూ దాన్ని 100కి 95% సక్సెస్ రేట్ తోటి మనం ముందుకెళ్తున్నాం అనమాట. దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మన ఆయుర్వేదిక్లో క్షారసూత్రాన్ని వేస్తాం. ఆ క్షారసూత్ర ఏంటంటే ఒక థ్రెడ్ లాంటిది, ఇక ఏదైతే ఒక సర్క్యులర్ లాగా ఉంటుంది. మనం ఫిస్తులోగ్రామ్ తీస్తే వాడికి సూపర్ఫేషియల్గా ఉందా లేకపోతే డీప్గా ఉందా, ఎంత ఉంది, ఎంత టిష్యూ డ్యామేజ్ అయిందని చెప్పి చూసుకొని దానికి ఈ థ్రెడ్ అనేది ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే కొందరికి 2, 3, 4 ఓపెనింగ్స్ కూడా ఉండే అవకాశం ఉంటాయి అన్నమాట లోపల. అవి ఎన్ని ఉన్నాయి వాటిని చూసుకొని ఆ థ్రెడ్ అనేది మనం వేస్తామన్నమాట. ఆ థ్రెడ్ వేస్తే మనకు 1.5-2 months మ్యాక్సిమం అది క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. వేరే మెడికల్ విధానంలో ఏంటంటే దాన్ని కట్ చేసి వదిలేస్తాం. వదిలేసినప్పుడు ఈ లేజర్ కావచ్చు, లేజర్లు ఏమంటే దాన్ని అక్కడికి కాల్ చేసి వదిలేస్తాం. అప్పుడు కూడా వాడికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే పెయిన్ లేకుండా ఈ థ్రెడ్ ద్వారా స్లోగా అది కట్ అవుతూ పర్మనెంట్గా పోయే అవకాశం ఉంది. అందుకే 100కి 90-95% సక్సెస్ రేటు దీంట్లో ఉంది అనమాట. అలాగే పైల్స్ మీరు అడిగినట్టు ఫిషర్, పైల్స్, ఫిషర్, ఫిస్తులాగా డిఫరెన్షియేషన్ కూడా ఏంటి అంటే 1 నిమిషంలో చెప్తుంది. పైల్స్ అనేది మనకు ఇంటర్నల్, ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో 2nd, 3rd, 4th గ్రేడ్స్ అని డివైడ్ చేస్తాం. 1st, 2nd గ్రేడ్లో అవి ఇంటర్నల్ పైల్స్ అంటాం, అంటే బయటకు కనిపించవు. 3rd, 4th గ్రేడ్లో బయటకు కనిపిస్తాయి. అప్పుడు కూడా మనం క్షారసూత్ర అని చెప్పి దాన్ని నాట్ చేస్తాం, అక్కడ ముడేస్తాం. దీంట్లోనే రకాలు ఉంటాయి, కనిపించేవి, కనిపించవి 2 రకాలుగా ఉంటాయి. ఇంటర్నల్గా ఉన్నప్పుడే మనం ఏంటంటే చిన్న క్షారం లాంటిది అప్లై చేసి లేదా ఒక స్విచ్ బాత్ లాగా టబ్బులు ఏదన్నా వాటర్ వేసుకొని చిన్న మన మెడికేషన్ ఇస్తాం. ఆ మెడిసిన్ వేసి దాంట్లో కూర్చుంటూ ఒక 15-20 రోజులు చేసుకుంటూ మెడికేషన్ వేస్తే అది సింపుల్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇంకా ఎక్స్టర్నల్గా ఉన్నాయి, ఒక్కోసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే ఇంటర్నల్ పెయిన్స్ అయితే కనిపించవు. మోషన్ పోయిన తర్వాత బ్లడ్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, అది 1/2 hourలో మళ్ళీ పెయిన్ తగ్గిపోతుంది. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు దానికి ఒక్కొక్కసారి ఆ వెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ అయ్యి అప్పుడు బయటకు వచ్చినప్పుడు అయితే పెయిన్ అనేది వాడికి బాగా సివియర్గా ఉంటుంది అనమాట. దాన్ని కూడా మనం నాట్ చేసి తొందరగా, అంటే ఫిస్తులా అంత టైం కూడా తీసుకోద్ది, 10-15 daysలో ఊడిపోయే అవకాశం కూడా మనం చాలా మంది పేషెంట్ చూస్తున్నాం అనమాట. అలాగే ఫిషర్ అంటే అది లోపలనే ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది బాగా. ఫిస్తులా, పైల్స్ కన్నా కూడా అది ఇంకా కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే ఈ 2లో పెయిన్ అంత ఫైండ్ అవుట్ చేయలేము, కానీ దాంట్లో మాత్రం పెయిన్ సివియర్గా ఉంటుంది. వాడు మోషన్ పోవాలన్నా భయపడుతుంది. అందుకు కాబట్టి దానికి కూడా ఏంటంటే మనం క్షారం లాంటిది ఒకటి అప్లై చేసుకుంటూ నొప్పి లేకుండా దాన్ని కూడా 15-20 రోజుల్లో పూర్తిగా దాన్ని క్యూర్ చేస్తాం. కాకపోతే ఏంటంటే కొంచెం డైటరీ రిస్ట్రిక్షన్స్ కొంచెం ఉంటాయి ఫస్ట్ 1-2 నెలలు. ఇంతకుముందు చెప్పినట్టు అవి ఎందుకు వస్తాయంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం కదా, సెడెంటరీ లైఫ్ కావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు, అంటే కొన్ని మసాలాలు, ఈ జంక్ ఫుడ్, వీటన్నిటి వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మోర్ ఓవర్ డైలీ మోషన్ రాదు మనకి. ఎందుకు జంక్ ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ తింటే అది అరగక మోషన్ రాదు. ఇవన్నీ రిలేటెడ్ అనమాట. ఏది ఏమైనా అల్టిమేట్ గా పేషెంట్ అయిండు కాబట్టి పేషెంట్ మన దగ్గరికి వస్తే మన దగ్గర ఉన్న ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా ఇవన్నీ మనం క్యూర్ చేస్తూ నీట్ గా అతన్ని ఇంటికి పంపిస్తున్నాం. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి లేవు.
ఓకే, ఎలాంటి రిస్క్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అండ్ ఆపరేషన్ లేకుండా. అది మెయిన్ మన మోటో అదనమాట. ఆపరేషన్ లేకుండా పేషెంట్ ను ఎట్లా వచ్చింది అట్లే తగ్గించేసి పంపించేస్తాం. ఆరోగ్యంగా ఆనందంగా పంపిస్తారు. మంచి వాడమ్మా, ఆరోగ్యంగా ఆనందంగా ఇంటికి పంపించేస్తాం. ఇంకొకటి, హోలిస్టిక్ పద్ధతిలో ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ టైం ఇక్కడే వింటున్నాం. సో దాని గురించి ఏం చెప్తారు? హోలిస్టిక్ అంటే మీరు అన్నట్లు, హోలిస్టిక్ అంటే నథింగ్ బట్ మైండ్, స్పిరిట్, బాడీ, అంటే వీటి మీద ఆధారపడి ఉండే సిస్టమే హోలిస్టిక్ అంటాం. ఇది ఒక్కోసారి ట్రెడిషనల్ అంటాం. ట్రెడిషనల్ అంటే మన వాళ్ళు ఏంటంటే పాత పద్ధతి ఏమనుకుంటాం. పాతది కాదండి. పాత దాంట్లో అంటే ఒక ఎగ్జాంపుల్ హోమియో తీసుకుందాం. పాతది మన డాక్టర్ హనుమాన్ గారు కనిపెట్టినప్పుడు 250-300 మెడిసిన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మా హోమియోలో దేంట్లో లేవు. అట్లా 5,000 రకాల మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. 5,000 మెడిసిన్స్ తయారు చేసిండ్రు. అంటే దీని అర్థం ఏంటంటే డే టు డే అప్డేట్ అయిపోతున్నాం. ట్రెడిషనల్ మెడిసిన్ ఫాలో అవుతూ డే టు డే అప్డేట్ అవుతూ ఈ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా అన్ని క్యూర్ చేసుకుంటూ, మోర్ ఓవర్ ఇంకోటి మన దగ్గర ఏంటి ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, అవి కూడా సర్వికల్ స్పాండిలోసిస్కు, ఇటువంటి పెయిన్స్కు అంటే లంబార్ స్పాండిలోసిస్ కావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్, ఇటువంటి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఆక్యుపంక్చర్ కావచ్చు, ఆక్యుప్రెషర్ కావచ్చు, ఇటువంటి చేసి కూడా తొందరగా అతన్ని ఇంటికి పంపిస్తున్నాం అన్నట్టు, పెయిన్ లేకుండా. ఓకే, అంటే ఎలాంటి విధానాలు ఉన్నాయి సార్? ఆపరేషన్ లేకుండా మన దగ్గర ఎలాంటి డిసీజెస్ కి ఎలాంటి విధానాలు యూజ్ చేస్తున్నారు ఇక్కడ? మెయిన్ ఏంటి, మనకు ఆపరేషన్ బయట జరిగేటివి నోస్ లో వచ్చే నాజల్ పాలిప్స్ అంటాం, అడినాయిడ్స్ అంటాం, అంటే నాజోపారింగ్స్ అంటాం, అంటే 2 జంక్షన్ దగ్గర ఏర్పడతాయి. అవి వాడికి ఎక్కువైనప్పుడు వాడు పడుకున్నా కానీ గురకలాగా వస్తుంటది. అది పిల్లలకి ఎక్కువ వస్తుంటది, తల్లిదండ్రులు బాగా బాధపడుతూ తీసుకొస్తుంటారు. ఆపరేషన్ చేస్తే పోద్ది అంటే పోయేది కాదు. నల్లు వచ్చేటి ఈ 3 కూడా, ఇది టాన్సిలైటిస్ కావచ్చు, అడినాయిడ్స్ కావచ్చు, నాజల్ పాలిప్ కావచ్చు, ఈ 3 ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చేటి. మన దాంట్లో ఏంటంటే ఏ ఆపరేషన్ లేదు, వాడు సఫర్ కాకుండా మెడిసిన్ ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా దాన్ని తగ్గించేస్తాం అనమాట. అది కూడా ఆపరేషన్ అవసరం లేదు. దేనికి ఆపరేషన్ లేకుండానే మనం ట్రీట్ చేస్తాం. అదే మన బ్యూటీ ఆఫ్ ఐఎంఎస్. సార్ ఇంకొకటి, హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ 2 కలిపి ఉన్నాయి కదా, సో రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే చాలా మందికి డౌట్, అంటే హోమియోపతి వేరు అండ్ ఆయుర్వేదిక్ వేరు అనుకుంటారు. సో రెండిట్లకి ట్రీట్మెంట్ ఇక్కడే దొరుకుతుంది. సో డిఫరెన్స్ ఏంటి? అదే ఈ 2 కాదు, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ కూడా ఉంది. ఆక్యుప్రెషర్ అంటే కూడా తెలుసు అనమాట. ఆక్యుప్రెషర్ అంటే మనం ప్రెస్ చేయడం, ఆ ఏరియాలో ఆ పాయింట్స్ పట్టుకొని డాక్టర్ చేసి ప్రెస్ చేస్తారు. అలాగే ఆక్యుపంక్చర్ అంటే ఆ ఏరియాలో పంక్చర్ చేస్తారు. పంక్చర్ అంటే నీడిల్స్ లాగా ఊరికి పైన గుస్తారు కానీ నొప్పి అనేది ఏమి అనిపించదు. మన వాళ్ళు ఏంటంటే నీడిల్స్ గుస్తారు కదా, పెయిన్ ఉంటుంది అనుకుంటారు, అది కూడా ఏమి ఉండదు. అలాగే ఆయుర్వేదిక్ స్పెషాలిటీలో కొన్ని మెడిసిన్స్ కొన్ని డిసీజెస్కు కొన్నిటికి మంచిగా పనిచేస్తాయి. దాంట్లో కూడా తగ్గని సిస్టమ్ హోమియోలో ఏముంది, హోమియోలో ఎందుకు తగ్గుతున్నాయి? ఈ హోమియోలో ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు మైండ్, బాడీ, డిసీజ్ మీద ఆధారపడి సిస్టమ్ ఉంటుంది అనమాట. అందుకే హోమియోలో కొంచెం టైం తీసుకుంటుంది అంటారు. టైం ఏం తీసుకోదు, కాకపోతే పేషెంట్ డాక్టర్ ర్యాపో పెరగాలి అనమాట. అంటే డాక్టర్ కొన్ని క్వశ్చన్స్ అడగలేడు ఇది పేషెంట్ను, అలాగే పేషెంట్ మనకు చెప్పలేడు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం పేషెంట్ రాగానే మైండ్ అనేది జడ్జ్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ మెడిసిన్ ఇచ్చుకుంటూ పోతే ఆయుర్వేదిక్ హోమియోలో దాని సిస్టమ్ దీని సిస్టమ్ దీనికి ఇచ్చుకుంటూ మనం దాన్ని తగ్గించేస్తున్నాం అనమాట. ఓకే సార్, ఫిస్టులా అంటే చాలా మంది పైల్స్ అన్నా చాలా మంది పెయిన్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి పెయిన్ లేకుండా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది. సో ఎన్ని రోజుల్లో క్యూర్ అవ్వచ్చు? అది పైల్స్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు 10-15 డేస్లోనే. అది ఎక్స్టర్నల్ పైల్స్ అయినా చెప్పా కదా, ఎక్స్టర్నల్ పైల్స్ అయితే పెయిన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంటర్నల్ పైల్స్కి అంత పెయిన్ అనిపించదు, మోషన్ పోయినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, తర్వాత ఇబ్బంది ఉండదు. అందుకే వాళ్ళు ఏమంటారంటే డాక్టర్ సాబ్ ఇన్ని రోజులు మందులు కూడా అవసరం ఏముంది, 4 రోజులు ఏమైనా తగ్గిపోతుంది కదా, నాకేం పెద్దగా అనిపించట్లేదు అంటారు. అది కాదురా బాబు, అసలు పైల్స్ అంటే ఏందనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. తెలియదు కూడా పైల్స్ అంటే ఏం లేదు, మనకుండే ఆ మలద్వారం దగ్గర వెయిన్స్ అనేటివి ఉంటాయి, ఏది ఇక్కడ ఉన్న నరాల్లా ఉన్నాయో అవి ఆ ర్యాపిడ్ వల్ల ఆ ఒత్తుకొని అది వాడు అంటే కాన్స్టిపేషన్ అంటాం కదా, మోషన్ ముక్కడం వల్ల దానివల్ల కూర్చోవడం వల్ల ఆ వెయిన్ అనేది కిందికి దిగుతుంది అనమాట. అదే పైల్ అంటాం దాన్ని. అంటే కానీ ఎక్కడి నుంచి వచ్చి ఏర్పడేది కాదు, ఆ వెయిన్ కిందికి జారుతుంది. ఆ జారిన వెయిన్ మనం నాటు చేసి తీసేస్తాం. అది 10-15 డేస్ లో అది ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తే అది లోపల అప్లై చేస్తే 1 వీక్ లో తర్వాత ఆయనకు రాకుండా కూడా వెళ్ళిపోయే అవకాశం. అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు ఈజీ అయిపోతుంది. కొంచెం బాగా అయితే గనుక మీరు అన్నట్టు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే టైం తీసుకుంటుంది కొద్దిగా. సార్ జనరల్ గా ఇప్పుడు అందరికి ఏజ్ తో సంబంధం లేదు, మోకాళ్ళు నొప్పులు, మెడ నొప్పులు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఎంతమందికి వెళ్ళినా బ్యాండ్స్ గానీ అవి యూజ్ చేస్తూ ఉంటారు ఏజ్ తో సంబంధం లేకుండా. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ చెప్పండి. అదే వీళ్ళు బ్యాగ్స్ వాడడం కావచ్చు, లేదా సిస్టమ్ మీద అదే పనిగా కూర్చోవడం కావచ్చు, వీళ్ళిద్దరు అనుకుంటే లేదా ఇంట్లో ఉండే
హౌస్ వైఫ్స్ కూడా ఏంటంటే టీవీ ఆన్ చేసి అలాగనే కూర్చుంటుంటారు. వాళ్ళకు కావచ్చు, డ్రైవింగ్ చేసే డ్రైవర్స్ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే అదే చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే మీరు అన్నట్టు చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ వెయిట్ 15 కిలోలు ఉంటే వాడు 20 కిలోలు మోయాల్సి వస్తుంది. అప్పుడు నడుము నొప్పి రాక ఏం చేస్తుందమ్మా, ఆ విధంగా వాళ్ళకు కూడా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చిన తర్వాత వేరేంటంటే టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది అంటారు. వేరే సిస్టమ్స్, మోడర్న్ మెడిసిన్ అంటాం కదా, ఈ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. 4 సార్లు 5 సార్లు ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలిసినప్పుడు డాక్టర్ ఏం చేయమంటారా, లేదంటే ఆపరేషన్ చేద్దామంటారు. చిన్నపిల్లలకి కదా, పెద్దవాళ్ళకి కావచ్చు. ఆ స్టేజ్, దానికి స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్ దాటినప్పుడు డాక్టర్ ఆయన కూడా ఏం చేయలేడు. ఈ మందులు అనేది పరిష్కారం లేదంటారు. అంటే మోర్ ఓవర్ మీరు ఇంతకుముందు IMS గురించి అడిగినట్లు దీంట్లో ఏంటంటే మనకు ఆపరేషన్ లేకుండా అన్నిటికీ మనం క్యూర్ చేస్తున్నాం అనమాట. పర్మనెంట్గా అని చెప్పాం కదా ఇంతకుముందు, పర్మనెంట్గా మళ్ళీ రాకుండా అంటే టాబ్లెట్ ఇచ్చడం తగ్గింది మళ్ళీ వస్తున్నాడు అనేది మన సిస్టంలో ఉండదు. కాకపోతే ట్రీట్మెంట్ చేయడమే కొంచెము లేట్ కావచ్చు ఆయనకు. ఇంతకుముందు చెప్పాను కదా, అంతే పేషెంట్ డాక్టర్ ర్యాపో సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పుడు డాక్టర్ కూడా ఏం చేయలేడు. కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన కరెక్ట్ గా సమాధానం చెప్తే ఈవెన్ బ్లింక్ కళ్ళు కొట్టే టైంకే పెయిన్స్ తగ్గే అవకాశం ఉండదు. నాకే ఒక 5-6 మంది పేషెంట్స్ ఉన్నారు. ఆ విధంగా మనకు చెప్పొద్దు కానీ ఫేమస్ కార్డియాలజిస్ట్ ఉన్నాడు, వాళ్ళ ఫాదరే నాకు పేషెంట్. ఆయనే వచ్చి ఒక సయాటికా ఎక్కడ తగ్గలేదు, నా దగ్గరికి వస్తే ఇచ్చిన అర్ధగంట సేపు అక్కడే కూర్చున్నాడు. డ్రైవర్ ఏదో బయటకు వెళ్ళాడని ఆయన వెళ్ళిపోయి నడుచుకుని టీవీ అయిన తర్వాత, సార్ నాకు పెయిన్కి ఇచ్చినావు కదా అన్నాడు. ఇచ్చినా కదా అన్న. ఏం సార్ నాకు అసలు పెయిన్ అనిపించలేదు, ఇంటికి వెళ్ళేసరికి నాకు లేదు సార్ అన్నాడు. అట్లా ఆయన సిమ్టమ్స్ అన్ని చెప్తే మనం ఇచ్చినామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తగ్గే అవకాశం కూడా ఉంది మన హోమియోలో. ఇదేంటంటే పేషెంట్ డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ డాక్టర్ కావాలి, ఈయన అడిగే క్వశ్చన్స్ రిలేటివ్గా ఉండాలి, ఆయన చెప్పే సమాధానం కూడా కరెక్ట్గా ఉండాలి. దీనివల్ల మనకు తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఆయిల్ సార్ లేకపోతే మనకి ఆయిల్ అవసరం లేదమ్మా. మన హోమియో విధానం ద్వారా ఇంటర్నల్ గా మెడిసిన్ చేసుకుంటే తగ్గిపోతుంది. మీరు ఆయిల్ అన్నందుకు మనం పంచకర్మలు ఉంటుంది, దాని సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్ అయితే దానికి పంచకర్మలాగా చేసుకుంటూ మనకు సత్వర ఉపశమనం కావాలంటే ఒక 50-60% అంటే మంత్లీ 1 వీక్, అలాగా 3 months 3 weeks ఉంటుంది సెషన్స్. అవి చేసి 3 months వాళ్ళకు 50-60% అది తగ్గిపోద్ది. ఇంటర్నల్గా మెడిసిన్ మనం ఆయుర్వేదిక్ ఇచ్చినామంటే ఆ సెషన్ తగ్గిపోతుంది. మళ్ళీ రాదని అయితే చెప్పలేము. అది ఇచ్చుకుంటూ హోమ్ వేస్తే పర్మనెంట్గా మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరం వాడితే 2 తోటి మనం వాడికి 90% క్యూర్ చేసి పంపించగలం. ఓకే. జనరల్ గా ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ పడుతూ ఉంటాయి సార్, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే కంపల్సరీగా ఆపరేషన్ అంటారు. ఫస్ట్ భయపడతాం మనం. సో హోమియోపతి ఆయుర్వేదిక్ అనగానే ఫస్ట్ మనము కొంచెం హ్యాపీ అవుతాం, అంటే ఆపరేషన్ లేకుండా కొంచెం క్యూర్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది కిడ్నీలో స్టోన్స్ కి? అన్నట్లు ఏ ఆపరేషన్ అయినా, ఏదైనా డాక్టర్ ఆపరేషన్ అన్నారంటే ఫస్ట్ మన మెడినేన్ గుర్తొస్తే మన దగ్గరకు వస్తే మనం వానికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని చెప్పగలం అనమాట. మా పేషెంట్కి కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ వచ్చినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలదు మనం. ఆ విధంగా ఏంటంటే ఏది మనం ఇప్పుడు అన్ని చెప్పలేం కదా ఒక దీంట్లో. కాబట్టి నేను ఎందుకంటున్నా అంటే వాడికి ఏ ఆపరేషన్ ఎవరన్నా మనకి మెడినేన్ ముందు అక్కడ సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం. వాళ్ళ ఆపరేషన్ అంటే వెళ్దాం, లేకపోతే వద్దు అని చెప్పి మీరు వస్తే పేషెంట్స్ ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో వాళ్ళకి అన్ని విధానంలో ఏ విధంగా ఏది ఉందని చెప్పి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు పంపిస్తాం అనమాట. మీరు అడిగిన కిడ్నీ స్టోన్స్, ఈ రోజుల్లో కిడ్నీ స్టోన్స్ 100-25 మెంబర్స్ బాధపడుతున్నారు. కిడ్నీ స్టోన్స్లో కూడా రకాలు ఉన్నాయి. కిడ్నీలో ఏర్పడే ఉంటాయి, యురేటర్లో ఉందా, బ్లాడర్లో ఉందా చూసుకోవాలి. లేదా జంక్షన్లో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కిడ్నీకి బ్లాడర్కు వచ్చే పైపు లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో దాన్ని యురేటర్ అంటాము. ఆ యురేటర్ జంక్షన్ లేదని ఏర్పడి జంక్షన్లో ఇరుక్కుంటే ఒక్కొక్కసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా కాకుండా కిడ్నీలో ఉన్నా, యురేటర్లో ఉన్నా, బ్లాడర్లో ఉన్నా, కాకపోతే మనకు 8 to 9 mm అనేది ఉంటే బయటికి తీసుకురాగలుగుతాం. అలా కాకుండా అది 12, 15, ఒక్కొక్కరికి 25 mm కూడా చూస్తుంటాం. అటువంటి ఏంటంటే బయటికి రావాలంటే కష్టంగా ఉంటుంది, దాన్ని పగలగొట్టి తీయాలంటాం. కానీ మేము కూడా ఒక్కోసారి మా ఎక్స్పీరియన్స్లో అనమాట, అంటే కొత్త వాళ్ళంటే భయపడి పోమంటాం. అంటే మేము కొందరు ట్రీట్ చేసి ఉంటాం కదా, అటువంటిప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చి అక్కడ మీరు క్యూర్ చేసిన సార్ మేము వెళ్ళాం, మీకు దగ్గర ఉన్న పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో 17-18 mm ఉన్నా కూడా మేమే డౌట్తో తగ్గదా ట్రై చేద్దాం అంటే వాడిది కరిగి వాడికి హ్యాపీగా ఒక్కోసారి అది మూత్రంలో అంటే సైజు తగ్గుకుంటూ 8 mmకి వచ్చిన తర్వాత యూరిన్లో పడిపోయి అది పట్టుకొని వచ్చిన కేసులు కూడా చాలా వరకు చూసామన్నమాట. కానీ ఇప్పటికి కూడా మేము ఏంటంటే 8-9 ఉంటేనే తగ్గిస్తామని చెప్తాం.
అటువంటి ఎవరికంటే మా మీద నమ్మకం ఉండి మీరే ఇవ్వండి సార్, వాడికి పెయిన్ లేకుండా, ఒక్కోసారి సివియర్ పెయిన్ కూడా ఉంటుంది, అది భరించలేడు, అటువంటి లేనప్పుడు మనం వాడికి ఈ మెడిసిన్ కూడా ఇచ్చే అవకాశం ఉండి వాడికి తగ్గించేస్తామంట. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఆపరేషన్ అనేది ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి పాలు కూడా తీసినా మళ్ళీ ఫామ్ అవుతుంటాయి, ఇటువంటి ఫామ్ కాకుండా కూడా మనం చేసే అవకాశం ఉంది మన సిస్టమ్ ద్వారా. పర్మనెంట్ ట్రీట్మెంట్. ఓకే సార్, ఓకే. అండ్ సిస్టులా ప్రాబ్లం ఉంది కదా సార్, ఆ ప్రాబ్లం కి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిస్టులా అనేది ఇంతకుముందు చెప్పినట్టు క్షారసూత్రం చేసిన దానివల్ల చేయొచ్చు. ఒకవేళ సింపుల్గా అప్పుడే స్టార్ట్ అయింది, ఏ మెడికేషన్ కూడా అవసరం లేకుండా కూడా మీరు ఇంట్లోనే సిజ్జుబోతలా చేసుకుంటూ మీకు దొరికింది ఏ డెటాల్ ఇంకోటి దాంట్లో వేసుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ ఒక హాట్ వాటర్లో కూర్చొని అది చేసుకుంటూ జంక్ ఫుడ్ అటువంటి తగ్గించుకొని మసాలాలు కూడా తగ్గించుకొని జాగ్రత్తగా చేసుకుంటే మీకు ఒక 1 or 2 monthsలో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అక్కడే తగ్గకపోతే అప్పుడు మన దగ్గరికి వస్తే మనం ఆ థ్రెడ్ లాగా వేసేసి దాన్ని క్యూర్ చేసేసి తర్వాత మీరు అన్నట్టు డైట్ అంటే కొంచెం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఎలాంటి డైట్ తీసుకోవాలంటే దానికి డైట్ అంటే ఇదే మసాలా జంక్ ఫుడ్ ఇవన్నీ మానేసి మార్నింగ్ కొంచెం ఇడ్లీ లాంటిది, ఆ ఇడ్లీలో కూడా మనం వీలైనంత వరకు మిల్లెట్స్ అంటాం కదా, ఆ ఇడ్లీ ఉంటే మంచిది. అది దొరకని వాళ్ళు కనీసం కొన్ని ఫ్రూట్స్ అనేది తినొచ్చు. షుగర్ ఉంది కదా సార్ నాకు ఫ్రూట్స్ అంటారు, కానీ షుగర్ కూడా మేము ఫ్రూట్స్ పెట్టే డయాబెటిక్ని తగ్గిస్తున్నాం. అది ఒక మన బ్యూటీ అనమాట. మన మెడినైన్లో పళ్ళు తిన్నురా అని చెప్పి పళ్ళు పెట్టే మనం షుగర్ తగ్గిస్తున్నాం. అటువంటి వాళ్ళు కూడా తినొచ్చు, ఇబ్బంది లేదు. అందుకే నువ్వు ఇడ్లీ కావాలంటే హోమియోపతిలో ఫ్రూట్స్ తినొచ్చు. అంటే జనరల్ గా షుగర్ అంటే భయపడతారు, ఫ్రూట్స్ లో షుగర్ ఉంటుంది, కంటెంట్ తింటే మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అంటారు. బట్ మెడినైన్ స్పెషాలిటీ. రెండోది కూడా ఏంటంటే మీరు అన్నట్టు పేషెంట్ భయపడతాడు, ఫ్రూట్స్ తినమని సార్ అంటారు. అవతల వాళ్ళు దాంట్లో ఫ్రక్టోజ్ అని ఒక ఇది ఉంటుంది, షుగర్ ఉంటుంది కాబట్టి అది ఇంకా స్వీట్ కదా అని వేరే సిస్టమ్ లేదా అంటారు. కానీ మేము ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నాం కదా, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఏది ఆ ఫామ్ లో తీసుకున్నప్పుడు అంటే మనకు కార్న్ సిరప్ ఉంది, మనకు ఆ కార్న్ సిరప్ లో ఏమంటారు దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు అది తీసుకోవద్దు, దాంట్లో ఫ్రక్టోజ్ ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఫ్రూట్ లో ఉండేది మన ఎడిబుల్ ఫ్రక్టోజ్, దానికి షుగర్ కి ఎలాంటి సంబంధం ఉండదు. అదేనమాట. అది తెలియక చాలా మంది ఏంటంటే ఫ్రక్టోజ్ ఉంటుంది కదా వాళ్ళు చెప్పేది తప్పే అంటారు. అది కాదు. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రూట్ తీసుకున్నాం, ఒక నారింజ పండు తీసుకున్నాం, దాంట్లో ఏదో కొంచెమే ఉంటుంది, అంతేగాని నారింజ ప్రాసెస్ చేసి కార్న్ సిరప్ ఎంత అయితే అన్ని ప్రాసెస్ చేసి అంత ఒక 100 పళ్ళు తీసుకుంటే అంత సిరప్ వస్తుంది. అది కాదు కదా. అందుకు కాబట్టి దీన్ని షుగర్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు హోమియోపతిలో చేస్తున్నాం. అలాగే మీరు అంటే డైట్ ఏంటంటే ఉదయం మిల్లెట్ ఇడ్లీ అని దొరకలేదు అనుకో, మిల్లెట్ ఇడ్లీ తీసుకొని కొంచెం స్ప్రౌట్స్ లాంటి ఉదయం తీసేసి అది ఇడ్లీ అయిపోద్ది. మధ్యాహ్నం టైంలో ఏంటంటే వీలైనంత వరకు దొరికితే, ఎక్కడైనా దొరుకుతుంది, మనం సలాడ్ అంటాం కదా, అది నథింగ్ బట్ దాన్నే మనం ఏంటంటే పచ్చి కూరగాయలు అంటున్నారు. మనం సలాడ్ అంటే అది ఒక ఇది అయిపోయింది. సలాడ్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్, ఆనియన్, టమాటా ఇటువంటి అన్నం తినే ముందు అవి తినేసి తర్వాత మనం అన్నం ఏదైనా తినొచ్చు. ఈవెన్ చికెన్ తినేవాడు చికెన్ తినొచ్చు, కానీ మసాలాలు ఉండొద్దు. ఫస్ట్ ఇది తింటూ అది తీసుకుంటూ సాయంత్రం ఈవినింగ్ అవర్స్లో కొన్ని జ్యూసెస్ తాగుతూ, ఈవినింగ్ వీలైతే మొలకలు లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ, నైట్ డిన్నర్లో కూడా మధ్యాహ్నం ఏం తిన్నాం అలాంటి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే వీటి నుంచి మనం పర్మనెంట్గా ఇదే అవకాశం ఉంటుంది. ఎఫర్డబుల్ అండ్ హోలిస్టిక్ పద్ధతిలో ఆపరేషన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ రిస్క్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఓకే సార్, ఓకే. అండ్ ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి సార్? లైక్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెడినైన్, హోమియోపతి, ఆయుర్వేదిక్లో? ఈ రెండుల్లో ఇప్పుడు చెప్పినట్టు స్పెషాలిటీ అంటే అదే ఆకుప్రెషర్, సిద్ధ కూడా కొన్ని మనం చూస్తున్నాము. ఇటువంటివి కూడా మన దగ్గర ఉన్నాయి. పంచకర్మ, మెయిన్ పంచకర్మ, అటువంటి ఈ క్షారసూత్ర అనేది అటువంటి సిస్టమ్ ద్వారా మనం పైల్స్ ఫిషర్ పిస్తులను తగ్గించేస్తున్నాం. మీరు ఆర్డినైడ్ సీటెక్ కూడా ఆపరేషన్ లేకుండా, కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ లేకుండా, ఇవన్నీ కూడా మన సిస్టమ్ ద్వారా ఏ స్పెషాలిటీలు ఎక్కువ తీసుకొని, అందుకే మనం చిన్న ఫీవర్, జలుబు, దగ్గులు అనేటి పెద్ద అవసరం లేదా చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళమంటుంటాం. మనం ఇక్కడ ఏంటంటే అన్ని నాన్ ఇంక్యూరబుల్ అన్ని కూడా క్యూర్ చేస్తున్నాం. అదే మన దీని స్పెషాలిటీ అనమాట. సార్ ఇక్కడ మనకి స్కిన్ డిసీజ్ కి సంబంధించింది కూడా మనకి ట్రీట్మెంట్ ఉందా సార్? ఉందమ్మా, మంచి ప్రశ్న. స్కిన్ కి ఏంటంటే సోరియాసిస్ మెయిన్. అంటే అక్కడక్కడ మీరు కూడా ఎక్కడైనా చూసి ఉంటారు అనమాట. వాడికి మామూలు చిన్న దాంట్లో 4-5 రకాలు ఉంటాయి. వాటిల్లో మనకు స్కాల్ప్ సోరియాసిస్, స్కాల్ప్ కూడా వస్తుంది, స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. స్కిన్ మీద బాగా పగిలి కొన్ని కేసులు అంటే కొంచెం పసలా కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది.
కాకపోతే దీని బ్యూటీ ఏంటంటే దాంట్లో ఇన్ఫెక్షన్ అనేది పెద్దగా ఉండే అవకాశం ఉండదు. అందుకే సోరియాసిస్ ఉన్న స్కిన్ చూడడానికి అగ్లీగా ఉంటుంది. మీ దగ్గర తాకినా మమ్మల్ని వాడిని మనం తాకినా కూడా మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. ఇది వచ్చేది ఏంటంటే ప్యూర్గా అది ఒక డిసీజ్ మీద వచ్చేది కాదనమాట. వాడి బాడీలో వాడికి పుట్టింది. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అది ఎలాగొస్తుంది ఏంటంటే ఇంకా పూర్తిగా మనం ఫైండ్ అవుట్ కాలేదు, కానీ వాడి ఆలోచనలు, వాడి థింకింగ్, దానివల్ల వాడి ఓన్ సెల్సే వాడికి పనిచేయక ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. స్కిన్ సోరియాసిస్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు అదే కారణాలు ఏంటంటే అవి ఉంటాయి అన్నమాట. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. మిగతాది ఏంటంటే మనకు సెల్ లేయర్స్ అనేటివి ఉంటాయి, మనకు కనిపించవు అనమాట. ఆ స్కిన్ మీద లేయర్స్ అనేవి పై లేయర్ ఊడిపోయి 4 రకాల లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ఏదైతే పై ఊడిపోతుంటే కింది వస్తుంటాయి అనమాట. ఈ వచ్చి ఊడిపోయే క్రమంలో పైన ఉండేది ఊడిపోయే అవకాశం ఉండదు, అయినా కానీ కిందిది వచ్చేస్తుంటుంది. అంటే ఒక సీటు మీద 2 కూర్చోవాల్సింది 4 కూర్చుంటే ఎలా కంజెస్టెడ్ అవుతుందో ఇది కూడా అలాగనమాట. ఆ విధంగా కంజెస్టెడ్ అయ్యి అక్కడ క్రాక్స్ లాగా వచ్చేసి ఇక్కడ బ్లీడింగ్ అయ్యే అవకాశము, ఒక్కోసారి బాగా ఇచ్చింగ్ అంటే అది 2 రాసుకోవడం వల్ల ఇచ్చింగ్ రావడం, బాగా ఇచ్చింగ్ గోకడం వల్ల మంట రావడం, బ్లీడింగ్ రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. దీనికి మంచి మెడిసిన్ మన దగ్గర ఉన్నది. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా, ఏం చూసినా, ఏ డాక్టర్ చెప్పినా ఆయింట్మెంట్స్ వాడండి, ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్తారు. వాటికి ఏంటంటే కార్డిజోన్స్ అవి వాడాల్సి వస్తుంది. అవి వాడితే వాటి వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓదానికోటి రిలేటెడ్ అనమాట. ఆ విధంగా రాకుండా మన హోమియోలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మొత్తం సిస్టమ్ తీసుకొని ఇంతకుముందు చెప్పినట్టు హోలిస్టిక్ సిస్టమ్, మైండ్, బాడీ ప్లస్ డిసీజ్, ఈ 3 మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 మీద తీసుకుని కేస్ హిస్టరీ. దీంట్లో బ్యూటీ ఏంటంటే మీకు ఇచ్చిన మెడిసిన్ సింపుల్గా హెడ్ఏకే కానివ్వండి, మైగ్రేన్ హెడ్ఏక్, మీకు ఇచ్చిన మెడిసిన్ నాకు ఇస్తే అది పనిచేయదు. మీకు హెడ్ఏకే కదా, ఈయనకు అదే హెడ్ఏక్ అదే ప్లేస్లో అక్కడే వచ్చింది, అదే టైంలో వచ్చింది, ఇస్తే పనిచేయదు. కానీ ఈయన మెంటల్ సిమ్టమ్స్ అంటాం, అంటే మైండ్ సిమ్టమ్స్. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఎందుకు వచ్చింది, బాడీ ఎలా ఉంది, మీ బాడీ వేరు నా బాడీ వేరు, ఆ బాడీని కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. పర్టికులర్స్ ఈయనకు హెడ్ఏక్ ఉందా, పెయిన్స్ ఉన్నాయి, ఇంకోటి ఉంది. ఈ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు దీనికి ఇదే ఉంటుంది అనేది అయితే ఉండదు. ఇదే అనమాట దీని సిస్టమ్ మన హోమియోలో. సోరియాసిస్ అన్నట్టు ఈ సోరియాసిస్ పర్మనెంట్గా అయితే మన దాంట్లో క్యూర్ అయిపోతుంది. దీనికి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ఇంకోటి కానీ ఏముండవు, కానీ ఇంటర్నల్గా వాడాల్సి వస్తుంది. దీన్ని వచ్చిన వెంటనే పేషెంట్స్ తెలియదు కదా పాపం, అలోపతిలో వాడినట్టు ఆయింట్మెంట్స్ అవి వాడాలి, వాడిన వెంటనే దురద తగ్గిపోతుంది. సార్ మీ దగ్గరికి వస్తే నెలైనా దురద తగ్గలేదు సార్ అంటారు. ఫస్ట్ 1 month మీకు బాడీ అడ్జస్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ మంత్లో కొంచెం అటు ఇటు ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి మీకు ఇచ్చింగ్ అయితే ఏమీ కనపడదు పేషెంట్కు. ఇచ్చింగ్ లేకుండా ఏ స్కిన్ డిసీజ్ అయినమ్మా మినిమం 1 year పడుతుంది. ఈ చెట్ల కింద వాటి కింద చెప్పేవాళ్ళు స్పాట్లో తగ్గిపోతుందని పేషెంట్లు మిస్గైడ్ చేస్తున్నారు. పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా వాడి కూడా మన దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది చూస్తున్నాం. అట్లా కాకుండా స్కిన్కి ఏదొచ్చినా వాడికి 1 year మినిమం అయితే పడుతుంది. 1 year వాడుకుంటూ వస్తే ఆ 1.5 yearలో పూర్తిగా మనం దాని నుంచి ఆ పేషెంట్ బయటపడతాడు. అదే మనకి వేరే విధానంలో ఏమైంది, వాడుతుంటాడు తగ్గుతుంది. 20 ఏళ్ళ నుంచి ఉన్న పేషెంట్స్ కూడా మనం చూస్తున్నాం అనమాట. ఆ విధంగా కాకుండా మన దగ్గరికి స్టార్టింగ్ తెలియక వాళ్ళు సోరియాసిస్ అంటే అప్పుడు వస్తారు. అదంతా మనకు జరిగిపోయేసరికి మినిమం 2-3 years తర్వాత కానీ రాలేరు పేషెంట్. అప్పుడు వచ్చి కూడా మన దగ్గర క్యూర్ చేస్తున్నాము. సోరియాసిస్కి మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. ఒక సోరియాసిస్ స్కిన్ మీదనే కాదు, సోరియాసిస్ వల్ల ఆస్టియోఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం దాన్ని. సోరియాసిస్ ఉండడం వల్ల మళ్ళీ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాడికి మోకాల నొప్పులు రావచ్చు, కాళ్ళ నొప్పులు రావచ్చు, మోచేతులు, ఇవన్నీ కూడా నొప్పులు వచ్చే అవకాశం. అంతవరకు పోకుండా మనం ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినకుండా ఇమ్యూన్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేసే అవకాశం మన హోమియోలో ఈ ఆయుర్వేదికలో కూడా ఉందమ్మా. సరే, ఎలాంటి ఎఫర్డబుల్ ఛార్జెస్లో అండ్ మనకి ఎలాంటి ఆపరేషన్ లేకుండా, అంటే ఎక్కువ పెయిన్ లేకుండా, పెయిన్ ఫ్రీ, అదే మీరు అన్నట్టు ఎఫెక్టివ్ ప్రైస్ కూడా ఎఫెక్టివ్ లేకుండా, అంటే మనకి ఏదైతే ఫిస్టులాకి వెళ్తామో దాంట్లో మనం ఎక్కడ తీసుకున్నా 1.5 lakh ఉంది. లేజర్ చేసినా ఇంకోటి చేసినా మన దాంట్లో కాస్ట్ కూడా చెప్పేస్తున్నా. మన దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు 1 lakh తీసుకునే వాళ్ళం, ఇప్పుడు డిస్కౌంట్ ఉంది. 30 పోతే మనకు 70,000 అలాగనే తీసుకుంటాం. ఆ విధంగా మనం 60 to 70,000లో పర్మనెంట్ క్యూర్ చేస్తున్నాం. అది మెయిన్. ఇప్పుడు 1.5 lakh ఇచ్చి అక్కడ క్యూర్ చేసుకున్నా మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెట్టాలి. అలాగే మన దగ్గర పర్మనెంట్ ఒక్కసారితో పోతుంది అనమాట. 10 రూపాయలు ఇప్పుడు పోతున్నాయని ఆలోచన అవసరం లేదు. అది అంటే అక్కడికన్నా కూడా 50% డిస్కౌంట్తో మనం చేస్తున్నాం. అంటే వేరే వాళ్ళు చేసేదానికన్నా కూడా మనం 50% తోటి చేసేస్తున్నాం, పర్మనెంట్గా చేసేస్తున్నాం. ఇది మన సిస్టమ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా తెలియని వాళ్ళకి, అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, హోమియోపతి ఆయుర్వేదిక్ 2 ఒకటేనా కాదా అని చెప్పి. తెలియని వాళ్ళకి చాలా చక్కగా తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వార్షికోత్సవం అని విన్నాము మేము. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అండ్ చూసారు కదా, ఆపరేషన్ లేకుండా, ఎటువంటి ఖర్చు లేకుండా మీకు, అంటే పెయిన్ రిలీఫ్ అనమాట. ఆరోగ్యమే మీ ఆనందం.
సో ఇది వచ్చేసి మీకు మెడి9 హోమియోపతి ఆయుర్వేదిక్ క్లినిక్ అన్నమాట. మీకు కేపీహెచ్బిలో ఉంది. డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే చాలా ఫ్రెండ్లీగా చెప్తారు, సిమ్టమ్స్ అన్ని తెలుసుకుని కూడా.